మీరు ఇష్టంగా వెంకన్న అని పిలుచుకునే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నల్గొండ గడ్డ మీద నుంచి తెలంగాణ నలుమూలల మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్గొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. తరానికి కొంతమందికి అవగాహన ఉండొచ్చు, లేదా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆనాటి తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాధ్యత తీసుకుంటానని త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ముందు వరుసలో ఉంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాదు, నల్గొండ గడ్డ మీద నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆరోగ్యం దెబ్బతీసుకొని ఈనాటికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కోల్పోని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళీ మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నల్గొండ జిల్లా ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భువనగిరి నుంచి ప్రజా ప్రాతినిధ్యం వహిస్తే ఈనాడు నల్గొండ శాసనసభ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ బాధ్యత నిర్వహించి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ బిడ్డలు గర్వంగా తలెత్తుకునే త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. వాళ్ళ మీద అవతల మీద ఇవతల మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టుడు కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టుడు కానీ జరిగిందా? మరి పాపాల భైరవుడు ఎందుకు రావాలని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి. మీరు కూడా గ్రామాలలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ మోడీ పాలన, 10 ఏళ్ళ ఇందిరమ్మ పాలన మీద రచ్చబండలలో చర్చ పెట్టండి. తాటి చెట్టు కాడ కళ్ళు తాగేటప్పుడు చర్చ పెట్టండి, బార్ షాప్ కాడ పెట్టండి, బీర్ షాప్ కాడ పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, సావు కాడ పెట్టండి, సర్పంచుల సంఘం కాడ పెట్టండి, లేకపోతే అసెంబ్లీలో పెట్టండి. చర్చ చేద్దాం. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు ఆ దుర్మార్గులు బామార్తులు బిల్లా రంగాలు ఊరూరు తిరిగి అబద్ధాలు చెప్తున్నారు. మూసీ నది ప్రక్షాళన మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమునా కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఎవడెవడైతే మాట్లాడుతుండో రాసుకోండి. 94 నుంచి 2004 2 సార్లు టీడీపీ, 2004 నుంచి 2014 2 సార్లు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు 2 సార్లు
బీఆర్ఎస్ ఇవాళ నేను చెప్తున్న ఈ వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరు అండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? మీరందరూ అండగా ఉంటారా? ఆ పక్క గ్రౌండ్లో ఉన్న మా అక్కల్ని కూడా అడుగుతున్నా, అండగా ఉంటామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెళ్ళి బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఢిల్లీ వరకు వినిపించాలి. జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. మహిళా సంఘాలకు 172 కోట్లు నల్గొండ జిల్లా మహిళా సమాఖ్యకు, అలాగే 11 కోట్ల 40 లక్షలు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్, ఎల్లుండి ఏ పార్టీ అంటుంటుంది? హెచ్ఆర్ఎస్ ఉంటుంది. హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి, హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే పూటకో పార్టీ మారుతారు, పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా? బిడ్డ మీరు అనుకుంటున్నారు ఇవాళ మీరు సొరంగం గురించి ఏం మాట్లాడిండు, కేసీఆర్ గారు ఏం మాట్లాడిండు? 14 ఎలక్షన్ల బస్సు యాత్రలో మా బాలునాయక్ గారు ఉన్నారు. 33 కిలోమీటర్లు అయింది, కుర్చీ చేసుకొని ఇక్కడనే కూర్చుంటా, సొరంగంలో నీళ్ళు తెప్పిస్తా, అప్పటి వరకు ఇడికెళ్ళి జరగా అన్నాడు. కూర్చేటికి వెళ్ళిందో ఒక్కసారి సొరంగం దగ్గరకు వచ్చి చూడడం లేదు. పేదవానికి 2 పూటల కడుపు నిండా అన్నం తినాలి. 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్? ఇచ్చిండా? రేషన్ కార్డు ఇవ్వలే. ఉన్న రేషన్ కార్డు మీద ఎలాంటి బియ్యం ఇచ్చిండు? పశువులకు దానా పెట్టేదో, లేకపోతే రైస్ మిల్లర్లకు అమ్ముకుంటానుకో. ఒక ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు బావమరుదులు, వాళ్ళకి ఏం పని లేదు, ఏదో దిక్కు పేపర్లో రావాలి. టెండర్లు పిలిచినావు, టెండర్లు పిలిచి అది టెండరే ఓపెన్ చేయలే. ఓపెన్ చేయకముందే ఆ పని నాయకుడు ఏమంటాడంటే ఇందులో స్కామ్ జరిగిందంటాడు. ఏది చేద్దామన్నా కాళ్ళల్లో కట్టబెట్టే విధంగా ఇంత మంచి కార్యక్రమం. ఒక్కటే చెప్తున్నా మిస్టర్, ఇన్నిసార్లు నువ్వు మాట్లాడినావు కదా, నేను ఎప్పుడు ఖండించలే. ఇవాళ చెప్తున్నా, టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పోయిన 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ దేశంలో ప్రపంచంలోనే రోడ్ల యాక్సిడెంట్లో మరణాలు ఎక్కడంటే భారతదేశంలో అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ యాక్సిడెంట్ మరణాలు జరుగుతున్నాయి. మన దగ్గర తెలంగాణలో రోడ్ల పరిస్థితి 10 ఏళ్ల గుంతలు కూడా పుడవలే. పోయిన మా దొరగారు ఇవాళ బాగా ఆలోచించుడు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా 6500 కోట్లు స్టేట్ ఫండ్స్తోని శాంక్షన్ చేయడం జరిగింది. అవి పనులు నడుస్తున్నాయి. ఇకపోతే ఇంకా అన్ని రోడ్లు కూడా మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ వేస్తే అక్కడ ఈ రోడ్ అంటే బస్సో కారో స్కూటరో పోతానికి కాదు. అక్కడ కొన్ని పరిశ్రమలు వస్తే స్థానికంగా ఉన్న చదువుకున్న పిల్లలకు అక్కడే ఉద్యోగాలు ఉంటే తల్లిదండ్రులు చూసుకుంటాడు, వ్యవసాయం చూసుకుంటాడు. రోడ్లున్న దగ్గర భూముల ధర తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ వేసే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో ఇలా R&B శాఖ 3000 కోట్లు నడుస్తున్నాయి పనులు. మన దగ్గర 6500 కోట్లు మనం ఇచ్చినాం. ఇలా హ్యామ్ పథకం ద్వారా మరొక 13,000 కోట్లు మా డిపార్ట్మెంటు, 7,000 కోట్లు మన సీతక్క డిపార్ట్మెంట్తో, ఇంకా కేంద్రం దగ్గర హైదరాబాద్, విజయవాడ
10,400 కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం 6 లేన్గా. అలాగే ఇక్కడి నుంచి కనగల్ నుంచి పక్క నుంచే గుర్రంబూరుకు వెళ్ళి 3 కిలోమీటర్ల డిపిఆర్ తయారు చేసినాం. అక్కడికి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ వరకు వయా అమరావతి మీదుగా దాని పక్క నుంచే బుల్లెట్ ట్రైన్ కూడా డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ చూస్తే బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే దాదాపు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ మన ఫండ్స్ అన్ని కలిపితే 78,000 కోట్ల రూపాయలతోని రోడ్లు వేస్తున్నాం. ఈ రోడ్లతో ఇది ఒకటే చెప్తున్నాం, ఇంటికి వెళ్తే క్షేమంగా ఇంటికి రావాలి. ఒక ఆయన ఉద్యోగం పోతాడు, ఒక ఆయన షాప్లకు పోతాడు, ఒక ఆయన ఆఫీస్ పోతుంటాడు. క్షేమంగా రావాలని ఇవాళ ఈ రోడ్ల కార్యక్రమం పెట్టుకున్నాం. ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి.